వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ స్ఫూర్తిగా కేటీఆర్ కూడా రప్పా అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టున్నాం. కనీసం కేసీఆర్ అయినా చూసుకోవద్దా, కేసీఆర్ అయినా వార్న్ చేయొద్దా అని చెప్పేసి మనం దాని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే అంశం గురించే డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన తర్వాత ఆ పార్టీలో ఒక డీప్ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. ఆ పార్టీ శ్రేణుల్లో కానీ, అదేవిధంగా ఆ పార్టీ క్యాడర్లో కానీ, ఆ పార్టీ సీనియర్ నేతలు కానీ, ద్వితీయ శ్రేణి నేతల్లో కూడా అసలు ఇప్పట్లో తాము అధికారంలోకి రాగలమా అన్న ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళని ఆవహించింది. ఎవరైనా సరే ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల ఇన్ఫీరియారిటీ ఉంటే దాన్ని చాలా సుపీరియర్గా బయటికి చూపించుకునే ప్రయత్నం చేస్తారు, ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తారు. అది కూడా ఒక కాంప్లెక్సే వ్యక్తిగతంగా. అది వైఎస్ఆర్సీపీలో పార్టీ అధినేత దగ్గర నుంచి కింద స్థాయి నేతల దాకా అందరికీ ఉంది. అలాంటి కాంప్లెక్స్ మెజారిటీ నేతలకైతే ఉంది. అందుకే దానిలో భాగంగానే వాళ్ళు చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి అలా చిటికేస్తే చాలు, ఆయన ఇంకేముంది సీఎం అయిపోయారని కలలు కంటూ ఉంటారు. ఇంకేముంది 2029 రేపు మార్నింగే వస్తూ ఉంది జగన్ మళ్ళొకసారి, ఈసారి 175 సీట్లతో మళ్ళీ సీఎం అవుతారని కలలు కంటూ ఉంటారు. ఇది కూడా ఒక కాంప్లెక్సే, పగటి కలలు కంటము, జగన్ సీఎం అయిపోయినట్టు ఆయన ప్రతిపక్షంలో ఉన్న సీఎం అని నినాదాలు చేయడము, ఇవన్నీ కూడా ఇది సైకలాజికల్గా డిజార్డర్సే ఇవన్నీ. అయితే అది వైఎస్ఆర్సీపీకి ఉన్న కాంప్లెక్స్. ఆ పార్టీలో అటు సోషల్ మీడియా కూడా అదేవిధంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒక నందిగం సురేష్ దగ్గర నుంచి ఒక వర్రా రవీందర్ రెడ్డి దాకా ఇలా సోషల్ మీడియా సైకోలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే వ్యవహరిస్తూ ఉంటారు. అదొక ఇల్యూజన్లో బతుకుతూ ఉంటారు అనమాట. మనకు అసలు 11 సీట్లు ఎందుకు వచ్చాయి, మనం ఏ స్థాయిలో పెర్ఫామ్ చేస్తే 11 సీట్లకు మనం పరిమితం అయ్యాం 151 సీట్ల నుంచి, మధ్యలో 5 ఎగిరిపోయింది, 2 మిగిలాయనే ఉద్దేశం కానీ, దాన్ని రిగ్రెట్ అవుదామన్న ఆలోచన కానీ ఎక్కడ వైఎస్ఆర్సీపీలో ఉండదు. మనం చూస్తే సో ఇక దీనికి తోడు ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డిని లైమ్లైట్లో ఉంచాలి అంటే జనంలోకి రావాలి, ఆయన ఏదో రూపంలో బయటికి రావాలి. బయటకు వచ్చి సాదాసీదాగా అందరిలాగానో, చంద్రబాబు నాయుడు లాగానో, పవన్ కళ్యాణ్ లాగానో ఓ 10 నిమిషాలు మాట్లాడేసి జనానికి నమస్తే చెప్పేసి వెళ్ళిపోతే అది జగన్మోహన్ రెడ్డి పర్యటన కాదు. ఏదో ఒక రూపంలో ఇట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇది ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఒక అవలక్షణం అనమాట, ఆయనకి ఆ పార్టీకి. సో ఏదో ఒకటి అరాచకం చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఫ్లెక్సీలు పెడతాం కానీ, ఇంకా దానికి తోడు రప్పా నరుగుతామంటూ కూడా డైలాగులు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి శబరిమల వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి భక్తులు కొంతమంది, యాక్చువల్గా అయ్యప్ప స్వామి భక్తులు, వాళ్ళు అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నారు. వాళ్ళు పాయకరావుపేట నుంచి శబరిమల వెళ్ళడం జరిగింది. పంబా నుంచి శబరిమల వెళ్ళే రోడ్లో వాళ్ళంతా కూడా చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పట్టుకున్నారు 2.0 అని. అంతేకాదు రప్పా అని చెప్పేసి నినాదాలు కూడా చేసుకుంటూ వెళ్ళారు, దేవుణ్ణి కూడా వదలరు వీళ్ళు. సో ఈ రప్పా డైలాగ్ అనేది అయితే ఉందో జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని సమర్థించారు కూడా. అంటే తప్పేంటి, మా క్యాడర్ అనుకుంటా ఉన్నారు, నరుకుతామంటా ఉన్నారు, అయితే తప్పేంటి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ దాన్ని ఎండార్స్ చేశారు కూడా. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆఖరికి కోర్టుకు వెళ్ళినా, మరి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారో, సిబిఐ కోర్టు ఏం చేస్తూ ఉందో, అక్కడ ఉన్న లాయర్లు ఏం చేస్తూ ఉన్నారో, అక్కడ ఉన్న జడ్జి ఏం చేస్తూ ఉన్నారో నాకైతే అర్థం కాల. కోర్టు ప్రెమిసెస్లో కూడా ఇలాంటి నినాదాలు చేశారు జగన్మోహన్ రెడ్డి అని టీం. సో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో తాను డిటరేట్ చేసుకుంటూ ఉన్నారు, ఏ స్థాయిలో తన వ్యక్తిత్వాన్ని ఇంకా హననం చేసుకుంటున్నారు అనడానికి ఈ డైలాగ్ ఒక ఉదాహరణ అనమాట. అయితే ఈరోజు ఇదే డైలాగ్ను కేటీఆర్ కానీ హరీష్ రావు లాంటి వాళ్ళు పుణికిపుచ్చుకున్నట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ హరీష్ రావు ఇటీవల ఏదో ఒక ఫంక్షన్లో పాల్గొంటే అక్కడ స్థానికంగా నేతలతో సమావేశం అయితే బ్యాక్ ఎండ్లో ఆయన ఫ్లెక్సీలు పెట్టారు. హరీష్ రావు ఫోటో పెట్టి బ్యాక్ ఎండ్లో రప్పా అని ఫ్లెక్సీ పెడితే అది కూడా చాలా చర్చనీయాంశమైంది. దాన్ని కనీసం హరీష్ రావు వారించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక దాన్ని మర్చిపోకముందే మొన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ సిబిఐ కోర్టుకు వచ్చిన స్ఫూర్తితో కేటీఆర్ అనుచరులు కూడా ఈరోజు ఆయన ఖైరతాబాద్ మొత్తం మీద ఒక ఫ్లెక్సీలు పెడతాం జరిగింది. ఖైరతాబాద్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయన మీద అయితే స్పీకర్ అనర్హత వేటేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రేపో మాపో ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఎలాగో వస్తున్నాయి కాబట్టి ముందుగానే మేము అరాచకం చూపిస్తామన్న విధంగా ఖైరతాబాద్లో చాలా చోట్ల, హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్లో చాలా చోట్ల రప్పా అంటూ కూడా ఫ్లెక్సీలు పెట్టున్నారు. కేటీఆర్ ఫోటో, హరీష్ రావు ఫోటో, కేసీఆర్ ఫోటో వేసి మొత్తం ఈ డైలాగులతో పెడతాం జరిగింది. ఇది చూసిన వాళ్ళు ముక్కు మీద వేలేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు. ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా రాలా. ఇంకా వీళ్ళు బెటర్ కొంచెం పొరువన్న నిలబెట్టుకొని ప్రతిపక్ష హోదా అన్న వచ్చింది బీఆర్ఎస్కి తెలంగాణలో. కనీసం ఆ క్రెడిబిలిటీ కూడా ఈరోజు నిలబెట్టుకునే పని చేయట్లేదు వాళ్ళు.
జగన్మోహన్ రెడ్డి అనుచరులాగే తమ అనుచరులు కూడా బిహేవ్ చేస్తే ఇంకా అర్థం ఏంటి? బీఆర్ఎస్కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి? సో ఒకప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి దత్తపుత్రుడు కాబట్టి యాజ్ టీజ్గా జగన్మోహన్ రెడ్డి స్లోగన్స్ను, జగన్మోహన్ రెడ్డి నినాదాలను మనం కూడా అందుకుంటే తప్పేందని కేటీఆర్ అంటే భావిస్తున్నట్టున్నారు. కానీ ఇది వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి కూడా కారణమవుతోంది ఈ రోజున. కేసీఆర్ ఎన్నోసార్లు ఆయన చంద్రబాబు నాయుడు తిట్టుండొచ్చు, తనకు పడని నేతల మీద విమర్శలు చేసి ఉండొచ్చు, కానీ ఎన్నోసార్లు పెట్టకథలతో తన మంచి స్పీకర్గా పేరుంది కేసీఆర్కి. ఎప్పుడు ఇట్లాంటి దారుణమైన డైలాగులు ఆయన వాడలేదు, రప్ప నరికేస్తామనో లేకపోతే ఇంకోటో అని. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే చిన్నపిల్లాడు, పాపం తండ్రి లేని పిల్లాడు, రప్ప అని ఆయన పార్టీలో చిన్నపిల్లలు కూడా అదే డైలాగులు పట్టుకొని తిరుగుతూ అంటే చూస్తూ ఊరుకున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి కేటీఆర్కి ఏమైంది, కేసీఆర్కి ఏమైంది? కేసీఆర్కి ఈరోజు కేటీఆర్కి తండ్రి ఉన్నాడు కేసీఆర్. సో అన్ని విషయాలు ఆయనే చూసుకుంటూ ఉన్నారు పార్టీకి సంబంధించి ఫామ్ హౌస్లో ఉన్నప్పటికీ. మరి కేసీఆర్ అయినా ఇలాంటి ఫ్లెక్సీలు పెడితే అది జనంలోకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. తెలంగాణ ప్రశాంతంగా ఉంది, అలాంటి ప్రశాంతతను కూడా భగ్నం చేసే ప్రయత్నం అది. జనంలో ఒక భయంకల్పితమైన వాతావరణం వస్తుంది ఇలాంటి డైలాగులతో అని కేసీఆర్ అయినా సరే ఈరోజు కేటీఆర్ని వార్న్ చేసి ఉండాల్సిందే. కాదు మేము జగన్లాగే ఉంటాం, జగన్లాగే చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి 11 వచ్చినట్టుంది మొన్న. ఈసారి కేటీఆర్ అండ్ బ్యాచ్కి అవి కూడా రావు. ఎంపీ ఎలక్షన్స్లో 0కు పరిమితమైంది. బై ఎలక్షన్స్ పోగొట్టుకున్నారు, ఒకటి కంటోన్మెంట్ అండ్ దెన్ మొన్న జూబ్లీ హిల్స్. వీటి నుంచి కూడా వాళ్ళు గుణపాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి లాగే మేము కూడా రప్ప అంటూ వెళ్తాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంస్కృతిని, ఆయన పార్టీ సంస్కృతిని మేము తెలంగాణ రాజకీయాల్లో కూడా చొప్పిస్తామంటే అంత తెలంగాణ ప్రజలు అంత అమాయకులేం కాదు. సో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే కళ్ళు ఒళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇలాంటి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఇలాంటి చర్యలు చేపట్టే ముందు కనీసం తమ ఏదైతే క్యాడర్నన్నా వాళ్ళు వార్న్ చేస్తే కాస్త పద్ధతిగా ఉంటుంది.